ఒకవేళ మీ ఏజ్ 30 అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో నేను ఒక 7 వేస్ టు మేక్ మోర్ మనీ అపార్ట్ ఫ్రమ్ యువర్ సాలరీ వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఈ 30 ఏజ్ బిట్వీన్ 30 to 40 అనేది చాలా క్రూషియల్ ఏజ్. బికాస్ 20 ఇయర్స్లో మనం చాలా ఎంజాయ్ చేస్తాం, అప్పుడే సెటిల్ అవుతాం, మ్యారేజ్ అవుతుంది, కొందరు మ్యారేజ్ అవుతుంది, కొందరికి ఇంకా కాదు. అప్పుడప్పుడే కొత్త కొత్త డబ్బులు వస్తూ ఉంటాయి, మనం ఎన్నో మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. బట్ 30స్కి వచ్చేసరికి రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. పేరెంట్స్ ఓల్డ్ ఏజ్ అవుతూ ఉంటారు అండ్ మ్యారేజ్ అవుతుంది అండ్ యూ హ్యావ్ టు స్టార్ట్ సేవింగ్, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హోమ్ అండ్ పిల్లలు పుడతారు, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించాల్సి వస్తుంది. అండ్ ఆల్సో దిస్ ఇస్ ద రైట్ ఏజ్ వేర్ యూ క్యాన్ ప్లాన్ ఫర్ యువర్ రిటైర్మెంట్. 50 ఇయర్స్కు 60 ఇయర్స్కు అవ్వాలనుకుంటే 30 ఇయర్స్ ఈజ్ అ క్రూషియల్ ఏజ్. మంచిగా ప్లానింగ్ చేసుకుంటే ఏంటంటే మీ ఫ్యూచర్ బాగుంటుంది. కాకపోతే చాలా మంది ఇక్కడ ఏం చేయాలో తెలియక మిస్టేక్ చేస్తూ అనవసరమైన లోన్లు తీసుకుంటూ ఈఎంఐలు తీసుకుంటూ శాలరీకి స్టక్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా అదే జాబ్ చేసుకుంటూ రోజు కుమిలిపోతూ ఉంటారు. సో ఆ మిస్టేక్ మీరు చేయొద్దంటే ఈ వీడియోలో నేను మీకు ఒక 7 వేస్ చూపెడతాను హౌ టు మేక్ మోర్ మనీ అపార్ట్ ఫ్రమ్ యువర్ జాబ్ దట్ విల్ హెల్ప్ యూ టు రిటైర్ వెరీ ఫాస్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒకవేళ మీరు నా యూట్యూబ్ ఛానల్ కొత్త అయితే మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్. ఇందులో నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి చాలా మాట్లాడుతూ ఉంటాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్రైట్, వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ జంప్ ఇంటు ద టాపిక్. సో ఫస్ట్ వే టు మేక్ మోర్ మనీ ఈస్ బై యూ బికమింగ్ ఎ ఫ్రీలాన్సర్. డిజిటల్ ఎకానమీ అనేది చాలా పెరుగుతుంది. ఇవాళ రేపు మీరు జాబ్కి ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇవాళ రేపు అందరూ ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నారు ఏదైనా ఎక్స్పర్టీస్ కావాలన్నా. నాకు ఇప్పుడు ఒక బుక్ డిజైన్ చేయాలన్నా, లేకపోతే నా వీడియో ఎడిటింగ్ చేయాలన్నా, లేకపోతే నాకు బుక్ రాయాలన్నా, లేకపోతే నాకు ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలన్నా నాకు అంత టైం ఉండదు. ఖచ్చితంగా నేను ఫ్రీలాన్సింగ్ పర్సన్ని తీసుకుంటాను. ఐ ఫౌండ్ ఇట్ ఆన్ fiverr.com ఆర్ upwork.com. సో దీనివల్ల ఏంటంటే నాకు టైం సేవ్ అవుతుంది. నాలాంటి వాళ్ళు చాలా వేల మంది ఉన్నారు. అలాగే నా కంపెనీస్ కూడా ఉన్నాయి who want to give projects to a person who has experience. మీకు సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, ఏదైనా సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ మీద స్కిల్ ఉండొచ్చు. మీరు వెళ్ళి ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవచ్చు fiverr.com లేకపోతే upwork.com ద్వారా. అండ్ మీరు మీ స్కిల్ని పెట్టి అక్కడ ప్రాజెక్ట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ చాలా కాంపిటీషన్ ఉండొచ్చు, కానీ ఫస్ట్లో తక్కువ రేట్ ఇస్తే మీకు క్లయింట్స్ వస్తారు. దాని ద్వారా మీరు రెప్యుటేషన్ పెంచుకొని మీరు చేసుకోవచ్చు. ఓకే, అది ఒక్కటే కాదు. ఇంకో విధానం ఏంటంటే మీరు ఒకవేళ మీకు తెలుసు నాకు ఇలాంటి క్లయింట్స్ మాత్రమే నేను హెల్ప్ చేయగలుగుతాను, నా స్కిల్స్ వీళ్ళకి మాత్రమే ఉపయోగపడతాయి అన్నప్పుడు గో టు లింక్డ్ఇన్, గో టు ఫేస్బుక్, అలాంటి వాళ్ళను ఫిల్టర్ చేయండి. లైక్ యూ కెన్ లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ కెన్ హెల్ప్ కోచెస్ టు లాంచ్ దేర్ ఆన్లైన్ కోర్సెస్. ఓకే, నేను లింక్డ్ఇన్కి వెళ్ళి ఆ కోచెస్ని వెతికి వాళ్ళకి ఐ కెన్ అవుట్ రీచ్ దెమ్, సెండింగ్ దెమ్ కోల్డ్ మెసేజెస్. ఇలా కూడా అవుట్ రీచ్ అవ్వచ్చు. నా ఫస్ట్ క్లయింట్ ఎలా వచ్చారంటే ఫేస్బుక్ ద్వారా వచ్చాడు. ఫేస్బుక్ ద్వారా నేను నా క్లయింట్ని నేను యాడ్ చేసుకున్నాను. లైక్ ఐ థాట్ లైక్ ఓకే దిస్ పర్సన్ ఐ కెన్ హెల్ప్, అండ్ ఫేస్బుక్లో నా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాను. నేను ఎప్పుడైతే కాంటెంట్ క్రియేట్ చేశానో షీ థాట్ లైక్ ఓకే ఐఎమ్ ద పర్సన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ పర్టికులర్ టాపిక్ అండ్ షీఈస్ లుకింగ్ ఫర్ హెల్ప్. అండ్ నాకు రీచ్ అయింది. జస్ట్ ఒక ఫోన్ కాల్లో షీ అండర్స్టూడ్ దట్ ఐ హ్యావ్ ఎ స్కిల్ అండ్ నాలెడ్జ్ అండ్ షీ పేడ్ మీ $495. నాకు అప్పుడు లైక్ ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ దట్ మనీ ఆల్సో. బట్ ఆమె అడిగింది నేను లైక్ ఎంత ఛార్జెస్, ఏదో ర్యాండమ్గా $500 అని చెప్పాను. $495 నా చేతిలోకి వచ్చింది ఆఫ్టర్ కటింగ్ ఆల్ ద ట్రాన్సాక్షన్ ఫీ అండ్ ఎవ్రీథింగ్. అదేంటంటే నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఓకే, నాకు కూడా శాలరీ కాకుండా ఇన్కమ్ ఇలా సంపాదించచ్చా అని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సో మీకు కూడా మీరు ఏం లేదు, ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకొని మీకంటూ మీరు చూపెట్టుకుంటే ఈజీగా డబ్బులు వస్తాయి. సో నేను ఏదైతే చెప్తున్నానో ఇవన్నీ నేను చేసినవి చెప్తున్నాను, ఏది నేను గూగుల్లో సెర్చ్ చేసి మీకు చెప్పట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. సో చాలా మంది స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయండి, ట్రేడింగ్ చేయండి, బై టుడే సెల్ టుమారో అని ఏదో కొత్త కొత్త కాన్సెప్ట్ చెప్తా ఉంటారు, ఆప్షన్స్ ట్రేడింగ్ చేయండి. అవన్నీ టైం వేస్ట్. ఓకే, లిటరల్గా యాజ్ అ ఎంటర్‌ప్రెన్యూర్ యూ షుడ్ ఫోకస్ ఆన్ మేకింగ్ మోర్ మనీ దాన్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్టాక్ మార్కెట్ స్క్రీన్ చూసుకుంటా అది లేస్తుందా పడుతుందా అంటూ టైం వేస్ట్ చేసుకోకండి. మీరు ఇప్పుడు ఏజ్లో చేయాల్సింది మీ ఇన్కమ్ పెంచుకోవడం. మీ ఇన్కమ్ పెంచుకొని ఇన్కమ్ అంతా తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లోనో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే దానికి అది రేపు ఉపయోగపడుతుంది. మీకు ఫ్యూచర్లో పెరుగుకుంటూ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ పెరుగుకుంటూ ఒక ఫండ్ క్రియేట్ చేసుకుని పెట్టుకుని టార్గెట్ $1 crore టార్గెట్ పెట్టుకుంటే మీకు ఈజీగా యూ నో లైక్ హౌ మచ్ మనీ యూ నీడ్ టు ఇన్వెస్ట్, ₹1,00,000 ₹2,00,000. సో అది ఫోకస్ చేయండి. నేను నెలకు ₹2,00,000 ఎలా ఇన్వెస్ట్ చేయగలుగుతాను దాని మీద పెట్టండి ఫోకస్. కానీ
ఈ వచ్చే రూ. 100, రూ. 1000 రోజు ట్రేడింగ్ చేసుకుంటా టైం వేస్ట్ చేయకండి. ఎంత చేసినా మీరు ఎంత ఇన్కమ్ పెడితే, ఎంత డబ్బు పెడితే అంత ప్రాఫిట్స్ వస్తాయి. ఇప్పుడు ఉన్న డబ్బుతోనే నేను పెడతా అదే ప్రాఫిట్లు సంపాదిస్తా అంటే కుదరదు. ఎందుకంటే మీరు చాలా తక్కువ సంపాదిస్తారు. దాని బదులు మీరు ఫోకస్ చేసింది ఏంటంటే ఇన్కమ్ని పెంచుకోవడం చేయండి. దానికి మీరు మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడం కానీ, లేకపోతే అనదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానీ క్రియేట్ చేసుకోండి. సో బెస్ట్ వే టు మేక్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్ ఈస్ ఆల్వేస్ డూ ఎస్ఐపిస్ ఇన్ మ్యూచువల్ ఫండ్. నాకంటూ గోల్ పెట్టుకున్నాను, నేను కూడా ఒక 1 crore ఫండ్ క్రియేట్ చేయాలని. మేబీ ఇన్ 1 year ఐ అచీవ్ దట్. ఇప్పుడైతే నేను మోర్ దెన్ హాఫ్ ఫండ్ క్రియేట్ చేసుకున్నాను 1 crore గోల్లో. అండ్ నేను పెద్దగా ఏం చేయను, రోజు ఒక 10,000 20,000 వస్తూనే ఉంటాయి. బికాజ్ నా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో 0.5%, 0.4% రోజు పెరుగుతూ ఉంటుంది, అప్పుడప్పుడు పడతా ఉంటుంది. అండ్ దాని పెద్ద ఎమోషనల్గా కనెక్ట్ అయ్యలేను. బికాజ్ మై గోల్ ఇస్ టు మేక్ 1 crore. అండ్ ఆ 1 crore అయ్యేంత వరకు నాకు లెక్క ఉన్నది ఎప్పుడైతుంది అనేది. అండ్ నేను దాన్ని ఎప్పుడు స్క్రీన్ ఓపెన్ చేసుకొని కూర్చొని అదంతా టైం వేస్ట్. ఎప్పుడు నేను ఓకే డబ్బులు ఎలా సంపాదిద్దాం, ఇంకెక్కువ నా ఫండ్ని పెంచుకుందాం అనేది చూస్తూ ఉంటాను. మీరు కూడా అనవసరమైన ట్రేడింగ్ ఇవన్నీ వేస్ట్ చేసుకొని ఓన్లీ ఫోకస్ ఆన్ మేకింగ్ మనీ, grow your income and invest in mutual fund and let the fund manager ఎవరైతే ఉన్నారో టేక్ కేర్ ఆఫ్ దట్ హెడేక్. ఓకే. నెంబర్ 3 వచ్చేసి రియల్ ఎస్టేట్. ఓకే. రియల్ ఎస్టేట్లో నేను ఇన్వెస్ట్ చేసి అదంటే నేను రియల్ ఎస్టేట్ నాకు చాలా మంది ఉన్నారు who do real estate in the weekends. So ఏం లేదు, ప్లాట్స్ అమ్ముతా ఉంటారు. they have good communication. They try to sell apartments and plots in the weekend. They basically వాళ్ళు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేస్తూ ఉంటారు, సేల్స్ చేస్తూ ఉంటారు. చాలా మంది లైక్ ఐటీ కొలీగ్స్ని ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీలో మీరు ఏదైనా చేస్తున్నారు అనుకోండి, యూ కెన్ ప్రొవైడ్ అ క్యాబ్ టు పర్సన్. ఓకే. పికప్ అండ్ డ్రాప్, తీసుకెళ్ళండి, సైట్ విజిట్ చేయించండి, అక్కడ ఫుడ్ కూడా పెడతారు. ఆ పర్టికులర్ రియల్ ఎస్టేట్ కంపెనీ చూపెట్టండి. అండ్ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే, మంచి నెట్వర్కింగ్ స్కిల్స్ ఉంటే ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు. బికాజ్ యూ విల్ మేక్ గుడ్ కమిషన్ 10% ఆన్ ద సేల్, అరౌండ్ 5 to 10%. ఎగ్జాక్ట్గా డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్. బట్ దీనికి కావాల్సింది మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ నెగోషియేషన్ స్కిల్స్ అండ్ పీపుల్ స్కిల్స్. ఓకే. వీకెండ్లో కూడా మీరు చేయొచ్చు. బట్ మేక్ షూర్ దట్ మీరు ఏదైతే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్కి ఒక బ్రాండ్ వాల్యూ ఉండాలి, ఒక మంచి పేరు, అండ్ ఇట్ షుడ్ బి ఫేమస్. ఎందుకంటే అది ఎవరికి తెలియదు అని అనుకోండి, మీరు చేస్తున్న ప్రాజెక్టు లేకపోతే కంపెనీకి అంత రెప్యుటేషన్ లేదనుకోండి, మీరు చాలా స్ట్రగుల్ పడాల్సి వస్తుంది సేల్స్కి. అదే ఒక ఆల్రెడీ బ్రాండెడ్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ ఉంది అనుకోండి, మీరు పెద్ద సేల్స్కి కష్టపడాల్సిన అవసరం లేదు. బికాస్ పీపుల్ ఆల్రెడీ నో, దానికి ఒక బ్రాండ్ వాల్యూ ఉంటే, ఆ బ్రాండ్ వాల్యూ ప్లస్ మీ కమ్యూనికేషన్, మీ పర్సనల్ టచ్ ఉంటే ఈజీగా యూ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ ఆన్ వీకెండ్స్. ఓకే. నెంబర్ 4 వచ్చేసి లాంచింగ్ యువర్ యూట్యూబ్ ఛానల్. సో యూట్యూబ్ ఛానల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ పర్సనల్ బ్రాండింగ్కి, మీ ఒకవేళ మీ జాబ్లో మీ స్కిల్స్కి కూడా ఉపయోగపడుతుంది. ఒక మీకు ఎలాంటి నాలెడ్జ్ ఉన్నా, స్కిల్స్ ఉన్నా, మీ స్కిల్స్ మీకు ఇంట్రెస్ట్ బట్టి యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసుకోండి. 2024 కానీ 2025 కానీ ఏ ఇయర్ అయినా కానీ. ఎందుకంటే జనాలకు మీరు ఎంత రిలేటబుల్, ఇంత నాలెడ్జ్ ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో చాలా మంది మీకంటే తక్కువ స్కిల్స్, తక్కువ నాలెడ్జ్, చదువు లేని ఏం లేని వాళ్ళు కూడా డబ్బులు సంపాదిస్తున్నారు సోషల్ మీడియా పెట్టుకుని. ఎందుకంటే వాళ్ళకు మొహమాటం ఉండదు, మనకు మొహమాటం ఎక్కువ. ఎంత డిగ్రీలు ఉన్నా, ఎన్ని సర్టిఫికేట్లు ఉన్నా ఏం లాభం? మనం ఒక వీడియో క్రియేట్ చేయాలంటే మొహమాటం. వాళ్ళు ఏమనుకుంటారు, నా చుట్టాలు ఏమనుకుంటారు, నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, ఆ ఏమనుకుంటారు అనే దానికే సగం జీతం సంకన ఆగిపోతుంది. లాస్ట్కి మీరు ముసలైనాక ఏం చేసినా నేను అంటే ఎవరో ఏదో అనుకుంటారని ఏం చేయలేకపోయినా అన్న బాధ తప్ప ఏముండదు. సో ఎప్పటికైనా ఇప్పుడు 30 years అనేది మంచి ఏజ్. మీ ఇప్పటికీ మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ కూడా వచ్చి ఉంటుంది. ఎన్నో మిస్టేక్స్ చేసి ఉండొచ్చు. అది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చేయొద్దు, నెక్స్ట్ అలాంటి వాళ్ళు తప్పు చేయొద్దు అంటే గో అండ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్. మీకు ఏ ఇంట్రెస్ట్ ఉన్నా చేయండి. ఎందుకంటే జనాలకు నీకెంతమంది తెలుసా అని కాదు, నువ్వెంతమంది తెలుసు అనేది ఇంపార్టెంట్. నువ్వు ఎంతమంది తెలిస్తే, అంత ఫేమస్ అయితే అంత డబ్బులు వస్తాయి నీకు. ఓకే, నాకు డబ్బులు వద్దు, నేను ఇట్లనే ముఖం దాచుకొని ఉంటా, నా సర్టిఫికేట్, నా నాలెడ్జ్ అంతా వేస్ట్ అన్నప్పుడు అది మీ ఇష్టం. కానీ నిజంగా నాకంటూ ఒక బ్రాండ్ ఉండాలి, ఎక్కడ వెళ్ళా నన్ను గుర్తుపట్టాలి అన్నప్పుడు యూట్యూబ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ దట్ యూ కెన్ స్టార్ట్ యువర్ కెరీర్. అండ్ ఇనిషియల్గా కొంచెం స్ట్రగుల్ ఉంటుంది, 1000 subscribers ఇంత వాచ్ టైం రావడం అనేది. ఒక్కసారి వచ్చాక ఒక హ్యాబిట్ చేసుకోవాలి. బోరింగ్ లైఫ్ స్టైల్ అంటూ యూట్యూబ్ అంటే, లేవాలి, వీడియో రికార్డ్ చేయాలి, ఏం చేయాలి అని ఆలోచించాలి. అప్పుడప్పుడు డబ్బులు రావు, అప్పుడప్పుడు వ్యూస్ రావు, అప్పుడప్పుడు సబ్స్క్రైబర్స్ రారు. కానీ మనం ఎప్పుడు ఏంటంటే ఒక ఛాలెంజ్ లెక్క క్రియేట్ చేసుకోవాలి. ఇది ఒక ఎందుకు వస్తలేదు, ఎప్పుడు లెర్నింగ్, కొత్త నేర్చుకుంటూ ఉండాలి. యూట్యూబ్ అనేది బాగా నేర్పిస్తుంది మార్కెటింగ్ గురించి మీకు. అండ్ యూ విల్ నో ఎ లాట్ అబౌట్ యువర్ సెల్ఫ్ వెన్ యూ స్టార్ట్ యూట్యూబ్ ఛానల్. ఒకసారి మానిటైజేషన్ అయినాక దట్ విల్ ఓపెన్ లాట్ ఆఫ్ వేస్ టు మేక్ మనీ. యూట్యూబ్ ద్వారా మీకు యాడ్సెన్స్ నుంచి డబ్బులు సంపాదించవచ్చు, ఆన్లైన్ కోర్సులు అమ్మచ్చు, కన్సల్టేషన్ అమ్మచ్చు, స్పాన్సర్షిప్ అమ్మచ్చు, చాలా బ్రాండ్ డీల్స్ వస్తాయి, మెంబర్షిప్స్ అమ్మచ్చు, బుక్స్ అమ్మచ్చు, అఫిలియేట్ ఇన్కమ్ అమ్మచ్చు.
ఎన్నో చేయొచ్చు. ఓకే, ఒక దగ్గర కష్టపడితే ఇన్ని వేస్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ అన్లాక్ అవుతాయి. సో యూట్యూబ్ ఇస్ ద బెస్ట్ వే. నెంబర్ 5 వచ్చి కోచింగ్ అండ్ కన్సల్టింగ్. నేను ఇప్పుడు చేస్తుంది డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టింగ్. నేను కోచెస్కి కన్సల్టేషన్ చేస్తూ ఉంటాను, హౌ టు గ్రో దేర్ సేల్స్ అండ్ మార్కెటింగ్, హౌ టు జనరేట్ మోర్ లీడ్స్. సో మీకు కూడా ఏదైనా స్కిల్ ఉంటుంది, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండొచ్చు, మీరు కూడా ఒక పైథాన్ మీద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోర్స్ క్రియేట్ చేయొచ్చు, డేటాబేస్ మీద కోర్స్ క్రియేట్ చేయొచ్చు, సేల్స్ మీద కోర్స్ క్రియేట్ చేయొచ్చు, మార్కెటింగ్ మీద కోర్స్ క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే చాలా మంది జనాలు కాలేజ్లో నేర్చుకున్నట్టు ఇంప్లిమెంట్ చేస్తే, జాబ్ వస్తే, జీతంలో సెటిల్ అయితే అందరు బాగానే ఉంది. ఇప్పుడు మీరు నా వీడియో చూడాల్సిన అవసరం లేకుండే కదా. కానీ అందరికీ జీవితంలో కొంచెం నేర్చుకోవాలని ఉంటుంది. అది కాలేజ్ కానీ స్కూల్ కానీ అంత ఫుల్ఫిల్ చేయవు. అందుకని చాలా మంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. నాకు డిగ్రీ వచ్చింది, నేను లైఫ్లో సెటిల్ అయినా అనుకుంటారు. అందుకని అది ఎక్కువ రోజు ఉండదు. మార్కెట్లో తెలుస్తుంది ఎంత కష్టమో. సో దానివల్ల ఏంటంటే జనాలు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వాలని చూస్తున్నారు. సో దే ఆర్ సర్చింగ్ ఫర్ న్యూ స్కిల్స్, న్యూ నాలెడ్జ్, న్యూ ఎక్స్పీరియన్స్. దానికి ఎవరైతే బెస్ట్ అంటే ఎవరైతే ఆల్రెడీ దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆల్రెడీ నేర్చుకున్నారో, ఆల్రెడీ కొంచెం రిజల్ట్స్ వచ్చాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటున్నారు. సో మీరు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, మీకు కూడా నాలెడ్జ్ ఉండొచ్చు, మీకు కూడా ఎంతో స్కిల్స్ ఉండొచ్చు కదా. దాన్ని కూడా మీరు ఒక ఆన్లైన్ కోర్స్ క్రియేట్ చేసుకొని మీరు జనాలకు లైక్ హూ ఆర్ నీడ్ హెల్ప్, ట్రూలీ నీడ్ హెల్ప్, వాళ్ళకి హెల్ప్ చేస్తే దే ఆర్ రెడీ టు పే మనీ ఫర్ యూ. వాళ్ళకు జాబ్ రావడం కానీ, వాళ్ళ జాబ్లో ఇంక్రిమెంట్ రావడం కానీ, ఏదో లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్కి ఆన్లైన్ కోర్స్ అమ్మారనుకోండి, మీ కోర్స్ నేర్చుకొని 1 lakh రూపీస్ ఇంక్రిమెంట్ ఇన్ ద శాలరీ వచ్చింది అనుకోండి, ఇట్స్ రియల్లీ వర్త్ ఫర్ 1000 రూపీస్ వాట్ ఈస్ ఇన్వెస్టెడ్. సో లైక్ వైజ్ అలా చాలా మంది ఉంటారు. చాలా మందికి మీరు హెల్ప్ చేస్తే ఏంటంటే మీకు కూడా మంచి ఇన్కమ్ సోర్స్ కూడా ఉంటుంది. విత్ ఆన్లైన్ కోర్సెస్ అండ్ కన్సల్టింగ్ కూడా చేయొచ్చు. నెంబర్ 6 వచ్చేసి రైట్ ఎ బుక్. బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆథర్ అనేది వర్డ్ అథారిటీ నుంచి వచ్చింది. అథారిటీ ఏంటంటే మీరు బుక్ రాసిందంటే జనాలకు ఆటోమేటిక్గా మీకు బ్రాండ్ వాల్యూ ఉంటుంది. నేను కూడా బుక్ రాసాను. ఓకే, దిస్ బుక్ కోచ్ ఫైనాన్స్ అమెజాన్లో ఉంటుంది. సో దిస్ హెల్ప్ మీ లైక్ నేను ఎప్పుడైనా కోచెస్ దగ్గరికి వెళ్ళి, ట్రైనర్స్ దగ్గరికి వెళ్ళి పిచ్ చేశాను అనుకోండి, చాలా మంది వస్తారు. ఓకే, లైక్ ఐ హావ్ బుక్, ఐ రోట్ అన్ బుక్ అండ్ నాకు చూడండి అమెజాన్లో రివ్యూస్ ఉంటాయి, నాకు ఆన్లైన్లో కూడా రివ్యూస్ ఉంటాయి. దట్ ఇన్స్టెంట్లీ గివ్స్ మీ అథారిటీ ఓవర్ పీపుల్ హూ టాక్ జస్ట్ మాట్లాడడం వేరే, ఓకే నేను బుక్ రాశాను చూడు అని చూపెట్టుకోవడం వేరే. సో మీరు కూడా స్కిల్ నాలెడ్జ్ ఉంటే బుక్ రాయండి. దట్ ఆటోమేటికలీ ఇంక్రీజ్ అథారిటీ ఇన్ యువర్ కొలీగ్స్, ఇన్ ఫ్రెండ్స్, ఇన్ ఫ్యామిలీ మెంబర్స్. నాకైతే చాలా మంది లైక్ ఎవరు మా ఫ్యామిలీలో బుక్ రాయలేదు, మా ఫ్రెండ్స్లో బుక్ రాయాలి, మా ఫ్రెండ్ సర్కిల్లో నేను బుక్ రాయగానే లైక్ ఆటోమేటికలీ దే సీ మీ లైక్ ఓ గ్రేట్. సో అందరు బుక్ చదువుతున్నా అని గొప్ప చెప్పుకుంటారు, నేను బుక్కే రాశాను అన్నప్పుడు అది ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. అండ్ దీని ద్వారా కూడా కొన్ని డబ్బులు వస్తాయి. ఎందుకంటే నా బుక్లో నేను నా పీపుల్ ఎవరైతే అవసరం ఉన్నదో వాళ్ళు మేక్ బిజినెస్, కోచింగ్ బిజినెస్లో ప్రాఫిట్స్, సో వాళ్ళు ఏంటంటే ఈ బుక్ చదువుతారు, నా దగ్గరకు వస్తారు. ఉమేష్, ఐ రెడ్ యువర్ బుక్, కెన్ యూ హెల్ప్ మీ? ఓకే షూర్, ఐ చార్జ్ దిస్ మచ్. అలా కూడా నాకు క్లయింట్స్ వస్తూ ఉంటారు. అండ్ ఇట్ హెల్ప్ మీ అ లాట్. బుక్ రాస్తే డబ్బులు రావడు, బుక్ ద్వారా డబ్బులు వస్తాయి. ఓకే, బుక్ సేల్స్ నుంచి ఏమి రాదు, వస్తాయి 300-400 రూపాయలు అది అమెజాన్ తీసుకుంటాయి. కానీ బుక్ చదివి నా దగ్గరకు వస్తారు చూసారా, అక్కడ చాలా వాల్యూ ఉంటుంది. చాలా మంది ఐ చార్జ్ అ లాట్, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ప్రోడక్ట్స్. సో నేను డిజిటల్ ప్రోడక్ట్స్ ఎలా చేయాలి అనేది ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, ఉంటుంది కింద, ఈజీగా చేయొచ్చు. నేను ఒక ఈ బుక్ లాంచ్ చేశాను, ఇప్పుడు మీకు చూపెడతాను మొబైల్ ఫోన్లో. ఐ డోంట్ నో వెదర్ యూ కెన్ సీ. రోజు వస్తూ ఉండే సేల్స్, రోజుకి ఒక 5-6 సేల్స్, బికాస్ ఐ వాంట్ టు హెల్ప్ పీపుల్. ఇది కూడా సంథింగ్ రిలేటెడ్ టు ప్రొడక్టివిటీ గురించి ఒక ఈ బుక్ రాశాను. ఐఎమ్ సెల్లింగ్ ఆన్లైన్. దీనికి ఫుల్ఫిల్మెంట్ లేదు, ఎవడు మధ్యలో మీడియేటర్ ఉండడు, ఇక్కడ నుంచి నేను మ్యానుఫ్యాక్చర్తో మాట్లాడాల్సి ఉండదు. ఈ బుక్ రాసిన ఒక దగ్గర అప్లోడ్ చేశాను, ఐఎమ్ రన్నింగ్ యాడ్స్, అండ్ అక్కడ నుంచి కూడా క్లయింట్స్ వస్తారు. కానీ ఐఎమ్ నాట్ టేకింగ్ రైట్ నౌ ఎనీ క్లయింట్స్, జస్ట్ బుక్ సేల్స్ కూడా చేస్తున్నాను. 50 రూపీస్కి బుక్ అమ్ముతున్నాను. ఇట్స్ గోయింగ్ ఆన్. సో మీరు కూడా సాఫ్ట్వేర్ అమ్మచ్చు, యాప్స్ అమ్మచ్చు, లేకపోతే ఇంకేదైనా డ్రాప్ షిప్పింగ్ అమ్మచ్చు, ప్రింట్ ఆన్ డిమాండ్ టీషర్ట్స్ అమ్మచ్చు. సో చాలా ఉన్నాయి డిజిటల్ ప్రోడక్ట్స్ అమ్మడానికి. మీరు కూడా వీటికి పెద్ద ఎఫర్ట్ పెట్టాల్సి అవసరం లేదు. ఒక డిజైనర్ తీసుకొని యూ కెన్ క్రియేట్ అ స్టోర్ అండ్ యూ కెన్ స్టార్ట్ సెల్లింగ్. దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు కావాలంటే వీడియో ఉంటుంది నాది కింద, ఐల్ పుట్ హౌ టు మేక్ మనీ సెల్లింగ్ డిజిటల్ ప్రోడక్ట్స్. మీరు కూడా సంపాదించవచ్చు. So these are 7 ways how you can make more money apart from your salary in your 30s. And 30s is a crucial age where you need to focus on making more money, because ఇప్పుడే మీకు ఎనర్జీ ఉంటుంది, టైం ఉంటుంది. తర్వాత ఒకసారి 40-50కి వెళ్ళినాక ఇంకా వేరే టైప్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. అప్పుడు మీరు అంత ఇన్కమ్ మీద ఫోకస్ చేయలేదు. ఆల్రైట్, ఐ హోప్ ఈ వీడియో మీకు
వాల్యూ ఇచ్చినట్టు అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినైతే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్డేట్స్ వస్తాయి. అండ్ మీకు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ డిజిటల్ ప్రోడక్ట్స్ ఎలా లాంచ్ చేయాలని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నా వీడియోస్ ఫాలో అవ్వండి. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.